నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ స్టార్ బౌలర్ పాకిస్తాన్పై 5 వికెట్లు, ఆస్ట్రేలియాపై 3 వికెట్లు పడగొట్టి భారత జట్టు గెలుపులో భాగస్వామ్యమయ్యాడు. కానీ రివర్స్ స్వింగ్ లేకపోవడం పట్ల షమి విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బంతిపై లాలాజలం రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీకి మహమ్మద్ షమి కీలక విజ్ఞప్తి చేశాడు. కరోనా కారణంగా 2022లో బంతికి లాలాజలం రాయడంపై ఐసీసీ నిషేధం విధించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఐసీసీ ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అసలు విషయం ఏంటంటే, రివర్స్ స్వింగ్ రాబట్టడానికి పేసర్లు బంతికి ఒకవైపు లాలాజలం అప్లై చేస్తారు. అయితే ఐసీసీ కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన తర్వాత ఆటగాళ్లు చెమటను ఉపయోగిస్తున్నారు. దుబాయ్లో మహమ్మద్ షమి మాట్లాడుతూ లాలాజలం వాడడాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. తాము బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ లాలాజలం లేకుండా అలా చేయడం చాలా కష్టమన్నారు. లాలాజలంను అనుమతించాలని తాము నిరంతరం కోరుతూనే ఉన్నామని, రివర్స్ స్వింగ్ ద్వారా ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని మహమ్మద్ షమి తెలిపాడు. తన పాత బౌలింగ్ ఫామ్ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నానని, జట్టు విజయానికి తోడ్పడటం తన కర్తవ్యమని షమి చెప్పుకొచ్చాడు.